నిజంగా చాలా ఎఫెక్టివ్ ఈ క్లాసు. ఇట్లాంటి క్లాసులు ఇంకా చాలా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే అమ్మ నాన్న మీద కేసులు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. శివకుమార్ ఇక్కడ ఉండి మనందరినీ ఇంత మంచిగా మోటివేట్ చేస్తున్నాం అంటే ఈ వెనకాల ఎంతోమంది కృషి ఉంది. 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 10 సార్లు ఆలోచన చేస్తారు. తన సంపదను కరిగిస్తూ ఎంతోమందిని ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి నిత్యం ఈరోజు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసినటువంటి మేము సైతం వీళ్ళకి అట్లాగే మరి ఇంత మంచి ప్రోగ్రాం అంటే మోటివేషనల్ స్పీచెస్ చాలా విన్నాము చూసినాం, కానీ మనందరినీ గుండెల్ని పిండేసినటువంటి ఇంత మంచి ప్రోగ్రాం నేనైతే చూడాలి. శివకుమార్ పేరులోనే సేవ ఉంది. శివకుమార్ ఇక్కడ ఉండి మనందరినీ ఇంత మంచిగా మోటివేట్ చేస్తున్నాం అంటే ఈ వెనకాల ఎంతోమంది కృషి ఉంది. పెంటయ్య సార్ ఎంత సింపుల్ నేమ్ చూడండి, పెంటయ్య సార్. ఈరోజు రేపు మన సమాజంలో చూస్తున్నాము, పెంటయ్య ఉంటే పేరు మార్చుకొని ప్రవీణో ఇంకేదో పేరు పెట్టుకుంటున్నాం. కానీ ఇంత ఎదిగినా కూడా ఆ పేరుతోనే సమాజంలో ఎంత సేవ చేస్తున్నాం. ఎంత గొప్ప మనసు చూడండి, ఏం మాత్రం వేషజం లేదు. నేను చూశాను ప్రోగ్రామ్స్. సార్ చిన్నప్పుడు అంటే తల్లి రాకంచర్ల ఇక్కడే మనం హైదరాబాద్ పోతుంటుంటాం. సార్ ఫొటోస్ కూడా చూశాను ఫ్లెక్సీల మీద. అయితే సార్ చిన్నప్పుడు ఏంటంటే సార్ దొడ్డుకుండేవాడంట. తల్లి కూలి పనికి వెళ్ళేది. పక్కనే పూడూరు, సోమన్ గుర్తి పూడూరు ఆయన దగ్గర. సో కూలి పనులకు వెళ్ళి ఇండ్లు గడపాలి. సో ఎత్తుకెళ్ళాలంటే సార్ ఏంటంటే బొద్దుగా ఉండేవాడు అన్నట్టు చిన్నప్పుడు. సో కాబట్టి ఎత్తుకెళ్ళాలంటే కష్టం అని చెప్పేసి ఏం చేసేదంటే కూలి వెళ్ళి మళ్ళీ రావాలి పాలు ఇవ్వడానికి, పాలిచ్చి పోవాలి. అట్లా 2 times వచ్చిపోయేది. మరి పెంటయ్య సారు ఒకసారి అమ్మతోటి మాట్లాడలేదు. అమ్మ తన కోసం వండినటువంటి వంట తినలేదు. అక్కడే తనువు చాలించింది. తర్వాత అమ్మాయికి లేదు. తర్వాత పెరిగి పెద్దగా ఆ తన కోసం చాలించినటువంటి అమ్మ ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు, అమ్మ విలువ ఎంతో గొప్పది, ఇట్లాంటి పరిస్థితి రాకూడదని చెప్పేసి తన గుండె నుంచి ఇప్పుడు ఫైర్ అన్నాం చూడండి, ఆ ఫైర్ పడ్డది సార్ లోపల. ఆ ఫైర్ సార్ లోపల పడ్డది. ఆ ఫైర్ వేయడానికి ఎంతోమంది ఎన్నో వేల మందికి ప్రేరణ పొందిస్తున్నటువంటి మనసున్నటువంటి మహారాజు మన పెంటయ్య సార్. చూడండి, ఎవరు చేస్తారు చెప్పండి? 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే 10 సార్లు ఆలోచన చేస్తారు. కాబట్టి ఈ రోజుల్లో మరి ఇంత నిస్వార్థమైనటువంటి వ్యక్తి ఉన్నాడు అంటే మనందరము గర్వించాలి. ఆయనకు ఒక్కసారి గట్టిగా అందరం చప్పట్లు కొట్టాలి. చూడండి, తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటననే తన జీవితాన్ని మలుపు తిప్పేసింది. ఇంతమందికి పరిచయం అవుతున్నాడు. ఎక్కడో రాకంచర్లో పుట్టి పెరిగినటువంటి పెంటయ్య అక్కడే ఉండిపోతే ఇంతమందికి తెలుస్తుండేనా? తెలియకుండా. మరి అమ్మకు నేను ఇట్లా చేశాను కదా, ఇట్లా ఎవరికి కావద్దు, ఇక ముందు ఎవరికి కావద్దు అని చెప్పేసి ఒకటి మనసులో ఫైర్ అని పడి తన సంపదను కరిగిస్తూ ఎంతోమందిని ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి నిత్యము మనకు ఒక ఫైర్గా ఉన్నటువంటి పెంటయ్య సారు. నిజంగా మీ జీవితం ధన్యం సార్, నిజంగా ధన్యం సార్. నాకు తెలిసి మీకు పెద్ద చదువు లేదనుకుంటాను. నేను పీజీలు చేశాను, 2 పీజీలు చేశాను, 2 డిగ్రీలు చేశాను, జాబ్ల కోసం ఏమేమో చేశాను. కానీ సార్ మీరు చదువుకున్న తక్కువ అనుకుంటాను, కానీ మీరు 10 పీజీల కంటే ఎక్కువ సేవ చేస్తున్నారు సార్. 10 పీజీల కంటే ఎక్కువ సేవ చేస్తారు. కాబట్టి ఎందుకు చెప్పండి, ఏమవసరం ఆయనకు? ఇంత దూరం వచ్చి ఇంత ప్రాంతంలో మనం ఏం ఓట్లు వేస్తాం ఆయనకు? మనం ఏం చేస్తాం ఆయనకు చెప్పండి? నేను ఇంకొకటి కూడా విన్నాను. ఈ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి
ఈ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యేటటువంటి పిల్లలందరికీ కూడా కానిస్టేబుల్స్, ఎస్ఐలు, టీచర్స్, రకరకాల జాబులకు ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకు ఎంతోమందికి సేవ చేస్తాడని తెలుసుకున్నాం. వాళ్ళకి ఎందుకు, వాళ్ళు రేపు బాగుపడాలి, వాళ్ళకి ఆ టైం కలిసి రావాలి, వాళ్ళకి ఇంటి దగ్గర వసతులు ఉండవు, వాళ్ళకి ఇంటి దగ్గర సరి అయినటువంటి సౌకర్యాలు ఉండవు. ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళి కోచింగ్ వెళ్ళాలంటే అక్కడ కోచింగ్లో 20,000 కట్టాలి, మళ్ళీ ప్రతి నెల అక్కడ ఉండాలంటే 10,000 రూపాయలు అక్కడ హాస్టల్ ఫీజు కట్టాలి. అట్లాంటి సౌకర్యాలను ఇక్కడనే వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్ఏపి కాలేజీలో అట్లాంటి సౌకర్యాలు ఏర్పాటు చేసినటువంటి మన పెంటయ్య గారు ఎంతో గొప్పవాళ్ళు. చూడండి, అంటే కింది స్థాయి నుండి వచ్చినటువంటి వాళ్ళకు మన బాధలు తెలుస్తాయి, కింది స్థాయి నుండి వచ్చినటువంటి వాళ్ళకే మన బాధలు తెలుస్తాయి. కాబట్టి తన మనసులో నుంచి వచ్చినటువంటి పేరు కోసం కాదు, వాళ్ళు ఎదగాలి, వాళ్ళు మళ్ళీ ఇట్లాంటి ఇబ్బందులు పడొద్దు అని చెప్పేసి. ఇంకొక విషయం, మన జీవితంలో ఎదగాలంటే ఒకటే ఒక ఆయుధం, చదువు. మేము కూడా క్లాసుల్లో చెప్తుంటాం, సార్ కూడా శివకుమార్ సార్ గారు చాలా ఎఫెక్టివ్గా చెప్పారు. మరి ఆ చదువు, ఆ ఆయుధాన్ని ఎట్లా గురిపెట్టాలి, ఒక గోల్ ఏర్పరచుకోవాలి. గోల్ ఏర్పరచుకున్న తర్వాత మనం ఎట్లాంటి దారిలో వెళ్ళాలి, ఇన్ని రకాలైనటువంటి మోటివేషన్ ఈ ఒక్క క్లాస్లోనే నేను వినడం అనేది ఫస్ట్ టైం వింటున్నాను. ఒక రకమైన మోటివేషనే నేను వినేది, కానీ ఇన్ని రకాలైనటువంటి ఇన్ని యాంగిల్స్లో ఉన్నటువంటి బహుముఖంగా ఉన్నటువంటి ఇట్లాంటి ఈ శివకుమార్ సార్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అన్ని రకాలుగా స్పృశించండి. చూడండి, చదువు, సమాజం, వ్యక్తులు, తర్వాత మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, మనకు మార్గం చూపెట్టేటటువంటి గురువుల విలువని ఎంత బాగా చూపించాడు. చూడండి, మనం కదిలిపోయినాం. చాలామంది కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, నేను కూడా ఏడ్చాను, కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, ఏడుపు వస్తుంది. చూడండి, ఇంత కదిలించినటువంటి నిజంగా చాలా ఎఫెక్టివ్ ఈ క్లాసు. ఇట్లాంటి క్లాసులు ఇంకా చాలా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే ఈ మధ్యకాలంలో నాకు తెలిసి నేను గమనిస్తున్న ఏంటంటే 90s నుండి ఈ ఆర్థిక సంస్కరణలు ఎప్పుడైతే వచ్చినాయో గ్లోబలైజేషన్ అయిపోయినాం, ఉరుకుల పరుగుల జీవితము స్టార్ట్ అయిపోయింది. మనం ఎవరిని పట్టించుకునే పరిస్థితిలో లేకుండా అయిపోయినాం. ఆ బంధాల స్థానంలో, మన మధ్యలో ఉన్నటువంటి బంధాల స్థానంలో ఏమవుతుంది అంటే డబ్బు వస్తుంది. సో దానివల్ల ఈ గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్ వల్ల ఏమవుతుందంటే ఒక విచలవిడితనానికి, ఒక మన విలువల్ని మర్చిపోయి, మన సాంప్రదాయాల్ని మర్చిపోయి మనము ఎన్నో అనార్థాలని మనం కొని తెచ్చుకుంటున్నాం. అట్లాంటివి కొన్ని స్పృశించడం జరిగింది. ఒక 20-25 సంవత్సరాలు పెంచి మనల్ని కంటికి రెప్పలా చూసుకున్నటువంటి తల్లిదండ్రుల్ని కాదని అప్పుడప్పుడే పరిచయమైనటువంటి ఫ్రెండ్ తోటి పోతే నేను చూశాను, మా బంధువుల దాంట్లో నేను చూశాను. సార్ మీరన్నా చెప్పండి, ఇంటదేమో పిల్ల అని చెప్పేసి నేను అడిగితే కూడా, ఏమమ్మా మీ అమ్మ నాయన కంటే ఆ అబ్బాయి ఎక్కువనా, మీ ఫ్రెండ్ ఎక్కువనా అంటే అవును అని చెప్పేసి వెళ్ళిపోయి. అమ్మ నాన్న మీద కేసులు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి, అమ్మ నాన్న మీద కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా పెళ్ళికి అడ్డం వస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి. వాళ్ళు ఎందుకు అడ్డం వస్తున్నారు? చిన్నప్పటి నుంచి ఒక గాజు బొమ్మల్లాగా చూసుకున్నారు. మేము ఎక్కడ పగిలిపోతుందో, ఎక్కడ పడిపోతుందో, ఏ తప్పు చేస్తుందో అనే తప్ప మీ జీవితానికి వాళ్ళు అట్లా ఎప్పుడు కూడా అడ్డంకి కాదు. కాబట్టి మనము కనిపించినటువంటి తల్లిదండ్రులు మన కోసం ఎలా కష్టపడుతున్నారు, ఎందుకు కష్టపడుతున్నారు అని ఒక్కసారి ఆలోచిస్తే మనమే ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము మన కన్న తల్లిని, ఉన్న ఊరిని, పుట్టిన దేశాన్ని మర్చిపోవద్దని చెప్పేసి కోరుకుంటూ ఇచ్చిన అవకాశం ఇచ్చినటువంటి శివకుమార్ ధన్యవాదాలు.